అందరికి కూడా సంఘాలు ఉన్నట్టు తాగుబోతులకు కూడా సంఘాలు ఉండాలి అని చెప్పేది ఒక ఇందుకే సర్కార్లకు మహారాజా పోషకులు అసొంటి మందు బాబులను గుడాల్లో విండుకున్న నిమ్మకాయ లెక్క తీసి పడేస్తున్నారు కదా. షీపు లిక్కర్ ఎందుకు అమ్మారంటే సీఎంకు చెప్పుకుంటావో చెప్పుకో, షీపు లిక్కర్ కావాలంటే బెల్ట్ షాపులకి అమ్ముతాం, వైన్సోలకు అమ్మమని కోటర్ కొందామని వచ్చిన కస్టమర్కు ఎట్లా కోపం తెప్పించిండో చూడు. వైన్స్ లో పని చేస్తే అయినా బెల్ట్ కమ్మటం మీరు షాప్ కూడా అమ్ముకున్నాను. అదండి ఎవరికి చూడాలి మాకు తెలుసు కానీ మీ దగ్గర అయితే చీపులు లేవు. బెల్ట్లకు అమ్ముతారు, బెల్ట్లకు అమ్ముతారు, జనానికి అమ్మరు. వైన్స్ ఓనర్ కూడా ఇంత కావరం ఉండదేమో. షాప్లో పని చేసినైనే వైన్స్ ను సాదుతున్న కస్టమర్ తోటి గీతీర్ల మర్యాద లేకుండా మాట్లాడబట్టే. షీప్ లిక్కర్ తెచ్చిందే చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు అగ్వ మందు దాగి ఆరాంసే ఉండాలని. కానీ దాన్ని వైన్స్ వాళ్ళు సిండికేట్ అయి బెల్ట్ షాప్ వాళ్ళకు 10 రూపాయలకు ఎక్కువ అమ్ముకుంటున్నారు. షీపు లిక్కర్ కావాలని వైన్స్ పోయి అడిగిన కస్టమర్లను ఇట్లా షీప్గా తీసి పడేస్తున్నారు. సర్కార్లను సాదే మహారాజులకు వైన్స్ వాళ్ళు ఇచ్చే మర్యాద గిదేనా? ఉంటే ఉన్నదనాలే, లేదంటే లేదనాలే. కానీ మందుబాబుల కష్టం మీద బతుకుంటా వాళ్ళని తీసి పడేస్తే ఎట్లా అన్నట్టు?